మన ప్రెజెంట్ కండిషన్ ఇన్ యూకే కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక 1 ఇయర్‌గా మీరు ఆర్టికల్స్ గనుక యూకే బేస్డ్ మీద చదువుతూ ఉన్నట్లయితే కొన్ని యూనివర్సిటీస్‌లో స్టాఫ్‌కి సాలరీస్ ఇవ్వలేక క్లోజ్ చేశారు. కొన్ని కోర్సెస్‌ని రన్ చేయలేక క్లోజ్ చేశారు. యూకే పొజిషన్ ఏంటి అనంటే 49% కోర్సెస్ అన్నిటిని వాళ్ళు రన్ చేయలేక ఇప్పుడు ప్రస్తుతానికి తీసేశారు. సో ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ అక్కడికి వెళ్తే ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మనం ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం చూసినట్లయితే ఫారెన్ నుంచి వచ్చిన చదువుతున్న స్టూడెంట్స్ ప్లస్ అక్కడే ఉండి నేషనల్ చదువుతున్న వాళ్ళలో మినిమం ఇండియన్ కరెన్సీ 62.43 లాక్ అనేది వాళ్ళకి డెప్ట్ లో ఉంటున్నారు. అంటే యూకేలో ఉన్న పరిస్థితికి హైయెస్ట్ ట్యాక్స్ దాన్ యూరోపియన్ యూనియన్ అండ్ యుఎస్. ఒక హైయెస్ట్ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తూ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ప్రకారం అయితే హెల్త్ ప్రకారం చూశారు అని అనుకుంటే 5 మిలియన్ పీపుల్ కి అక్కడ అపాయింట్మెంట్ వెయిటింగ్ లో ఉంది. అంటే సఫిషియంట్ హెల్త్ వర్కర్స్ అక్కడ లేరు. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ వైజ్ మనం యూకేని కన్సిడర్ చేసినట్టయితే వరల్డ్ వార్ 2 తర్వాత హైయెస్ట్ ట్యాక్సేషన్ 2016లో బ్రీ ఎగ్జిట్ అయిన తర్వాత యూకేలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. గ్రోత్ వచ్చి స్లగ్గిష్ గా ఉంది. అంటే అసలు గ్రోతే లేదు. యూకే నేషనల్స్ కే అక్కడ చాలా టఫ్ కండిషన్ గా ఉంది. మరి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎందుకు యూకేని చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకే అది తెలియాలి.